చేతన్, నువ్వు ఎన్ని ఫిలాసఫీలు చదివినా నీ లైఫ్ లో కొద్దిపాటి జెన్ ఫిలాసఫీ లేకపోతే నువ్వు నీ జీవితాన్ని అనుభవించలేవు. జెన్ ఫిలాసఫీ ఏమంటదంటే ప్రెసెంట్ లో ఉండు, తినేటప్పుడు తిను, పడుకునేటప్పుడు పడుకో, స్నానం చేసేటప్పుడు స్నానం చేయి. అందరు అదే చేస్తారు కదా అంటే చెయ్యరు. ఏదో ఆలోచనతో తింటారు, ఏదో ఆలోచనతో నడుస్తారు, ఏదో ఆలోచన ఎప్పుడు మోస్తూనే ఉంటారు. ఒక కెఫేలో ఉన్న కంపెనీని ఎగ్జాంపుల్ గా తీసుకో. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కాన్వర్సేషన్ ఉంటే ఫ్యూచర్ గురించి ఉంటది, లేదా పాస్ట్ గురించి ఉంటది. బేబీ ఏం పెట్టినా మన ఇద్దరు పిల్లలకి పేరు, లేదా బేబీ ఆ రోజు నీకేమనిపించింది, ఆ రోజు నువ్వు నా గురించి ఏమని ఫీల్ అయ్యావు. ఐదర్ ఫ్యూచర్ గురించి ఉంటది, లేదా పాస్ట్ గురించి ఉంటది. అంతేగాని వాళ్ళ టేబుల్ మీద ఉన్న కాఫీని వాళ్ళు ఎప్పటికీ ఎంజాయ్ చేయలేరు. మా అమ్మ ఫోన్ చేసినప్పుడు సొంతలు ఎప్పుడు కడతావో అంటది. ఉన్న ఇంట్లో ప్రశాంతంగా ఉండడమే జెన్. పిల్లగాళ్ళు ఎప్పుడు ప్రయోజకులు అవుతారా అని బాధపడతా ఉంటది. ఉన్న పోరగాన్ని చూసి సంతోషించడమే జెన్. అందుకే కొద్దిపాటి జెన్ అయినా నీ లైఫ్ లో ఉండేలా చూసుకో. ఇప్పుడు కూడా చాలా మంది రీల్ చూస్తారు.